హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ట్రస్ట్ ముసుగులో భూములు దోపిడీ, ఒంగోలు టీడీపీ ఎంపీ దాస్ టు కమ్ అంటూ గత 2 రోజులుగా మనం టెలికాస్ట్ చేస్తున్నాం కొన్ని విషయాల్ని. ఏదైతే ప్రజలకు సంబంధించిన భూమి ఉందో దాన్ని అప్పనంగా 5 కోట్లకు అమ్ముకోవడానికి ట్రై చేస్తున్నటువంటి వ్యక్తి టీడీపీ ఒంగోలు ఎంపీ గారు. సార్ ఏం చేస్తున్నారు, అసలు ఎందుకు ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు దీనిపైన పోరాటం చేయవలసి వచ్చింది అనేది క్లియర్గా కనుక్కుందాం. చెప్పండి మధు గారు, ఏంటి అసలు పరిస్థితి ఏంటి? మీరేమో దీనిపైన గట్టిగా దాడి చేస్తున్నారు. ఆ దాడి కాదు, ధర్మం కోసం, న్యాయం కోసం. వీళ్ళ అన్నగారు స్వర్గీయ మాగంటి సుబ్రహ్మరెడ్డి గారు, ఆయన రాజీవ్ గాంధీ టికెట్ ఇస్తే రాజకీయాల్లోకి వచ్చిన కుటుంబం ఇది. ఓకే. మాగంటి సుబ్రహ్మరెడ్డి గారు ఆయన ట్రస్ట్ పెట్టి ప్రజలకు సేవ చేయాలని చెప్పి సదుద్దేశంతో అప్పుడు కావలి నియోజకవర్గం కందుకూరు నియోజకవర్గంతో కలుపుకొని ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉండేవి. ఓకే. అప్పుడు ఏం చేసినంటే ఒంగోలు తెలుసు, అందరికీ తెలుసు. ఆయన ఏంటంటే నీళ్లు లేని వాళ్ళకి నీళ్ళు ఇవ్వడం, చదువులు చెప్పించాలంటే అప్పుడు మా గ్రామ పెద్దలు, అప్పుడు మా పెదనాన్న కూడా సర్పంచ్, మా పెదనాన్న మా తాతయ్య ఉండేవాడు, వీళ్ళందరూ కలిసి మాగుంట సుబ్రహ్మరెడ్డికి రిప్రజెంటేషన్ పెట్టారు. అయ్యా మా పిల్లలకు కూడా చదువు చెప్పండి అని. అక్కడ జూనియర్ కాలేజ్ లేదు, పోతే నెల్లూరు పోవాలా లేదంటే కావలి పోవాలా. కావల్లో కూడా సీట్లు లేవు, ప్రైవేటు అంత ఉధృతంగా లేదు ఆ టైంలో. అవును సరేలే ఆయన పెడుతున్నాడు కదా అని చెప్పి ఈయనకి ఏం చేశారంటే అక్కడ అసైన్మెంట్ ల్యాండ్ ఉంది. ఓకే. అసైన్మెంట్ ఒక అతనికి పట్టా ఇచ్చారు, అతని పేరు జింకల ఏడుకొండలు. ఓకే. అతనికి ఏం చేశారంటే మా పెదనాన్నగారు బాపతి మాలకొండారెడ్డి గారు ఆయన సొంత రెవెన్యూలో 5 ఎకరాల భూమి ఇచ్చి ఈ మెయిన్ రోడ్డు ఉన్న భూమి విద్య కోసం, అంటే చదువులు కాలేజీ పెట్టి చదువు చెప్తామంటే కాలేజీ కోసం ఇచ్చారు. కాలేజీ కోసం ఇచ్చినటువంటి భూమి ఈ రోడ్డు మాగొండ శ్రీనివాసరెడ్డి అమ్మాలంటం దుర్మార్గమా కాదా? ఇది ఇచ్చి చాలా 40 సంవత్సరాలు 1997లో ఇచ్చారు. మరి అప్పటి నుంచి మీరు ఎందుకు అడగలేదు? చాలా సార్లు అడిగాం, ఇప్పుడు వరకు రాలా. ఈయన ఏంటంటే ఇప్పుడు వాళ్ళ వదిన గారు ఉన్నప్పుడు కూడా మయ్యా మాకు వద్దయ్యా, ఇప్పుడు మాగుంట పార్వతమ్మ మాకు దేవత అని చెప్తాం మేము. ఇప్పుడు కూడా ఈ రోజు మాగుంట సుబ్రహ్మణ్యుడు మేము ఒక్క మాట, నీకెందుకు దుర్మార్గమైన ఆలోచన పుట్టింది? అది నీ భూమి కాదు కదా. అది ఇప్పుడు ఒక ట్రస్ట్కి ల్యాండ్ ఎలా ట్రాన్స్ఫర్ అవుద్ది? గవర్నమెంట్ అనేది ఏం చేయాలి మురళి గారు? జీవో తీయాలి. అంటే క్యాబినెట్ రిజల్యూషన్ పాస్ చేసి జీవో తీసి అప్పుడు ట్రస్ట్ గా బదలాయింపు చేయాలి. మేమేమంటున్నామంటే కలెక్టర్ గారు, నెల్లూరు జిల్లా కలెక్టర్ బయటకు వచ్చి ఈ భూమి మాకు సంబంధం లేదు, ఇది మాగుంట శ్రీనివాసరెడ్డి అని చెప్పమనండి. ఎందుకు చెప్పడం లేదు అంటే ఈ ట్రస్ట్ సభ్యులు ఎవరు ఆడికి రావడంలా, ట్రస్ట్ మెంబర్ రావడంలా, ట్రస్ట్ సభ్యులు రావడంలా, మీడియేటర్స్ వస్తున్నారు. ఇప్పుడు మేమేం చేసామంటే అప్పుడు గట్కారిని పట్టుకొని బొల్లేని రామారావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేషనల్ హైవే తెచ్చినాం. 167 బీజీ నేషనల్ హైవే ఆనుకొని ఉంటది, సబ్ స్టేషన్ ఉంటది. ఇది సబ్ స్టేషన్ వెనక పక్కనే ఉంటది. ఇంకొకటి పంటకాలం ఉంది, ఇప్పుడు సోమశల ఉత్తరపు కాలం అంటారు, ఇవాళ 1550 క్యూసిక్కులు ఆ కాలం ఆనుకొని ఉంటది. అక్కడ శ్మశానం ఉంటది. మేము విద్యకు భూమి ఇస్తే 5 కోట్లకు నువ్వు భూమి ఎట్టమ్మతావు? ఇది దుర్మార్గం కదా. దీన్ని ఎవడు ఇప్పుడు ఏంటంటే అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఉన్నారు అనమాట. వీళ్ళందరూ గ్రూప్ పుటానీగా చేరి మా రెవెన్యూ అధికారులను మేనేజ్మెంట్ చేసి దౌర్జన్యంగా, రెవెన్యూ అధికారి అంటే ఎంఆర్ఓ, ఇది దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? మండల మేజిస్ట్రేట్ ఎవరు? ఎంఆర్ఓ గారు, ఈఆర్ఓ గారు. ఈ భూములు, ప్రభుత్వ భూములు ఎవరు కాపాడాలా? తండ్రే కూతురిని వ్యభిచారం చేసినట్టు, నేను మళ్ళీ కూడా అంటాను ఈ మాట, తండ్రి కూతురిని వ్యభిచారం చేసినట్టు ప్రభుత్వ అధికారులు ఈ మాగుంట శ్రీనివాసరెడ్డికి తొత్తులయ్యి ఇవాళ దాని వర్త్ ఆఫ్ వాల్యూ నేను చెప్తున్నా కదా 8 కోట్లు. 8 కోట్లు. నువ్వు భూమి ఆనించి వచ్చిందిరా, నీది ఏ ఊరురా? ఎందుకు వచ్చింది భూమి? ఒక్కరోజు కాలేజీ నడపలా, ఒక్కరోజు ఇన్స్టిట్యూట్ నడపకుండా నువ్వు అమ్ముడే రద్దు చేయాలి ప్రభుత్వం అన్నాడు. అసైన్మెంట్ భూముల్ని ఎలా ఇస్తారు ఇతనికి? అసైన్మెంట్ కమిటీ ఉంటది. అసైన్మెంట్ కమిటీలో సభ్యులు ఎవరు ఉంటారు మురళి గారు? చెప్పండి. ఎమ్మెల్యే గారు ఉంటారు, స్థానిక ఎమ్మెల్యే గారు, వదిన గారు ఆనాడు పార్వతమ్మ గారు, తర్వాత ఆర్డీఓ గారు ఉంటారు, జేసీ గారు ఉంటారు అసైన్మెంట్ కమిటీలో. అంటే మీరు ఇప్పుడు ప్రజాసేవ ముసుగులో వచ్చి భూములు కొట్టేయడానికి వచ్చారా? ఇప్పుడు నువ్వేదో ముష్టిచ్చినానంటున్నావు కదా, 16,000 కట్టినంట 4 ఎకరాలకి మగోడు. ఆ 16,000 నేను ఇస్తారా? వదిలేసి ఆ 16,000 నీ మొక్కన పడేస్తారా? సందా వదిలేసి 16,000 కట్టేసి 5 కోట్ల భూమి నాదంటున్నాడు. నాదంటుండు. 16,000 రూపాయలు నీకు ముష్టి కావాలా చెప్పు, ఇస్తాం. ఇల్లు సందా వేసుకొని మాగంటి శ్రీనివాసరెడ్డి గారు 16,000 ముష్టేస్తారంటే నీకు ముష్టి కావాలా చెప్పు. శ్రీనివాసరెడ్డి అంటున్నా డైరెక్ట్, నీకు ముష్టి కావాలా 16,000, నీ 16,000 నీ మొఖాన్ని కడతాం.
అది మా గ్రామానికి సంబంధించిన, మీరు- మా కలిగిరి మండలానికి సంబంధించిన ఆస్తి. మా పిల్లల ఎడ్యుకేషన్ కోసం వెనకబడిన ప్రాంతం, వెనక్కి నెట్టివేయబడ్డ ప్రాంతం అభివృద్ధి ఇప్పుడు చెందుతా ఉంటే మీరు గద్దల్లాగబడి ఇప్పుడు మాట చెప్తాను. సిఐ ఆఫీస్ లేదు, సిఐ ఆఫీస్కి కట్టుకుంటాం. సిఐ ఆఫీస్ ప్రైవేట్ భవనంలో ఉంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీసు 3 మండలాలు, జలదింక మండలం, కొండాపురం మండలం, కలిగిరి మండలం, ఇంజుమూరు మండలం, 4 మండలానికి సర్కిల్ ఆఫీసు మా కలిగిరి. సిఐ ఆఫీస్ కట్టుకుంటాం కాదండి. ఎంఆర్ఓ 16,000 అంటున్నారు, ఎంఆర్ఓకి డబ్బులు ఇచ్చారంటున్నారు. ఇలా ఇదంతా మేనేజ్ చేస్తుంది అందరు కలిసి గవర్నమెంట్ వాళ్ళు అంటున్నారు. మరి మీరు ఎలా పోరాడతారు ఇక్కడ హైదరాబాద్? ఇప్పుడు న్యాయం వస్తుంది కదా. ఇప్పుడు నేను ఎవరు లాగుతాను చెత్త. ఈ రోజు రెవెన్యూ మంత్రి అనగాన సత్యప్రసాద్ కూడా పెడతా, రెవెన్యూ సెక్రటరీని పెడతా, నెల్లూరు జిల్లా కలెక్టర్ని పెడతా, ఆర్డీఓని పెడతా. నీకు జుడిషియల్ ఎంక్వైరీ చేపిమంటున్నా భూముల మీద. నువ్వు ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెచ్చాడు చంద్రబాబు నాయుడు లాస్ట్ ఇయర్. నీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం ఏమైందంటున్నా? ఏమో నీ ఎంపీకి పని చేయదా నీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టమా? ఎవడాస్తే అంటే 100 కోట్లు పెట్టి ఒంగోలు ఎంపీ అయినవే, ముష్టి 5 కోట్ల కోసం నువ్వు భూమి అమ్మేయాలా? మీరు 100 కోట్లని పదే అంటున్నారు. 100 కోట్లు పెట్టారంటే మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? లేదంటే 100 కోట్లు పెట్టారు ఒక మాట గుండె మీద చెయ్యేసుకొని నేను చెప్తున్నా. మా గుంట శ్రీనివాసులు రూపాయి పంచకుండా నేను ప్రజలకి ఓటర్లకి నేను ఎంపీ అయినని చెప్పమను. మీరు ఎలా ఆరోపిస్తారు? అది తెలియదు కదా. తెలియదు. ఇప్పుడు బ్లాక్ మనీ దందా చేసే వాళ్ళకి ఇలా 100 కోట్లు ప్రతి ఎంపీ పెట్టిన సంగతి భారతదేశంలో ప్రతి ఒక్కడికి తెలుసు. ప్రతి దానికి ఆధారం కావాలంటే నీ లెక్క వ్యాపారానికి ఆధారం ఉండబట్టి కదా జైలు వేసింది. మరి అంతే కదా. ఇప్పుడు ఈ భూ కుంభకోణంలో ఆడిపోతున్నా పార్లమెంట్ లో నిలబెడతా, పార్లమెంట్ లో స్పీకర్ కి పెట్టా లెటర్, రాష్ట్రపతికి పెడతా, తర్వాత ప్రధానమంత్రి పిఎం ఆఫీస్ లో పెడతా, లోక్సభలో కొచ్చి నేపిస్తా. నువ్వే 13 జిల్లాలు ఎంపీ రా బాయ్. నేను భారతదేశం అంతా నెట్వర్క్ ఉండేవాడిని. వీళ్ళంతా ఎవరు సార్? ఏంటి మీ వాళ్ళంతా? వీళ్ళంతా ప్రజలండి, గ్రామస్తులందరూ పోయినారు. లేదు మీరే మీ వాళ్ళని పంపించి మా వాళ్ళు కాదండి. ఇదిగో ఇతను యాదవ కమ్యూనిటీ, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరు మా వాళ్ళు కాదేడా, గ్రామస్తులు అందరూ పోయి అడగతుంటే వీళ్ళు టెలికాస్ట్ చేయండి, మీకు అర్థం అవుద్ది. ప్రజలేం మాట్లాడతారు. ఎవడండి వాడు? ఈడు ఎవడంట? అదే నేను ఉండబట్టి వాడు తిరిగిపోయాడు. నేను హైదరాబాద్ లో ఉండబట్టి వాడు తిరిగిపోయాడు. ఎవడరా నువ్వు అంటున్నా నేను. ట్రస్ట్ సభ్యుడు కాదు, మిడిల్ ఈస్ట్ బ్రోకర్ వాడు బ్రోకరు, రియల్ ఎస్టేట్ బ్రోకర్. వీడికి ఏమైనా ట్రస్ట్ కి ఏం సంబంధం? వీడికి ట్రస్ట్ సభ్యులు రారు, ట్రస్టీ రాడు, ఈ బ్రోకర్లు వస్తారు మధ్యలో. ఎవడాడు అంటే అధికార పార్టీ ఉంది కదా, ఎస్పీ గారు కూడా తెలుసుకోవాలా వీళ్ళ రౌడీయిజం ఏందంట. వాడు రౌడీయిజం ఏంది? బ్రోకర్లు పెట్టుకుంటే ఎట్లా తప్పు కదా అది. ఆ 1B తీయండి. తీస్తున్నా అమ్ముకోవచ్చు అంటున్నారు కదండి. ఎవరు చూడండి. ఆల్రెడీ నరికేస్తారేమన్నా? జామాయిలు మొత్తం నరికేసేసారు. అవునా? ఓకే. మరి అప్పుడు దాకా ఊరోళ్ళు ఏం చేస్తున్నారు? ఈయన ఇది టీడీపీ మండల టౌన్ కన్వీనర్ అతను కూడా అన్ని పార్టీలు, ఒక పార్టీ కాదు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు అందరూ ఆ భూమి ప్రజలు అంటున్నప్పుడు నీ రౌడీయిజం ఏందంటున్నాడు వచ్చి బయట నెల్లూరు నుంచి వచ్చి. ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరు? మాజీ మండల అధ్యక్షుడు అన్నగారు, పర్మనెంట్ మెంబర్ తెలుగుదేశం పార్టీలో వాళ్ళ అన్నగారు మద్దసాని వెంకటేశ్వర్లని పర్మనెంట్ మెంబర్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా పోస్ట్ కూడా ఇచ్చారు జిల్లాకి వీళ్ళ అన్నగారు. అందరూ ప్రజలందరూ ఏకోన్ముఖంగా ఉంటే ఈ రౌడీయిజం ఏందంటున్నా నేను. టీడీపీ ఎంపీఏ కదా అక్కడ దౌర్జన్యం చేస్తుంది. మరి వీళ్ళంతా అడ్డంగా వచ్చారు, అడ్డంగా నిలబడ్డారు కాబట్టి ఆగుతుంది. ప్రజలందరూ ఏకంగా నిలబడ్డారు కాబట్టి ఆగుతుంది. సొంత పార్టీ వల్లే మాగుంట శ్రీనివాస రెడ్డి గారు చేస్తున్న దానికి సొంత పార్టీ జిల్లా స్పీకర్స్ వీళ్ళంతా కూడా అడ్డుపడుతున్నారంటే అధికార ప్రతినిధి మద్దసాని వెంకటేశ్వర గారు వాళ్ళ బ్రదరు యాదవ కమ్యూనిటీ, బేదా రవిచంద్రకి తెలుసు, చంబ విజయరామరెడ్డికి తెలుసు, మేకపాటి శేఖర్ రెడ్డికి తెలుసు, మేకపాటి రాజమోహన్ రెడ్డికి తెలుసు, ముప్పవరం వెంకవనాయుడికి తెలుసు. ఆయనకు కూడా ఉంది కదా స్వర్ణ భారతి ట్రస్ట్. అంటే ట్రస్టులు పెట్టి ప్రజల భూములు కొట్టేయటమేనా? ప్రజలు సేవ చేయరా అంటే అమ్ముకోవటానికి ఆ భూములు కేటాయించేది ట్రస్టులకే. మొత్తం గ్రామస్తులండి, చాలా పెద్ద ఊరు, పెద్ద పంచాయతీ, 8,500 ఓట్లు ఏదో కడుతున్నారు ఆల్రెడీ. అంటే ఇంకా రారులేండి. ఇంకా నేను అంటున్నా కదా,
మాగుంట శ్రీనివాసరెడ్డి రమ్మనాడికే, ఏయ్ సరే. లేదంటే కలెక్టర్ని ఎన్ఓసి ఇవ్వమంటున్నాం. ఆ, కలెక్టర్ని ఇవ్వమను, మాకు సంబంధం లేదు ఈ ప్రభుత్వ భూమని. ఓకే ఏమి అనగానే సత్యప్రసాద్కి తెలియదు అనుకుంటాడు ఏంది ఈ ల్యాండ్ కబ్జా గురించా? తెలుసా? శిశోడికి తెలియదు అనుకుంటాడు ఏంది? ఆయన ఊరు బలోబోడు అనగానే సత్యప్రసాద్కి తెలియకుండా ఇంత స్కామ్ జరుగుతుందా? అయ్యో రామ. ఓకే, అందరు కలిసి చేస్తున్నారా? నేను ఇంకో ముచ్చట కూడా చెప్తాను మురళి. మా ప్రాంతంలో సమస్యలు మా ఉదయగిరి ప్రాంతంలో ఎట్లుంటాయని, ఏ ప్రభుత్వం మారినా మాది వెనక్కి నెట్టివేయబడ్డ ప్రాంతం మురళి. ఇప్పుడు అభివృద్ధి వైపు మేము అడుగులేస్తా ఉంటే ఈ దుర్మార్గులు ధరలు పెరిగినాయని, భూములకు రెక్కలు వచ్చినాయని గద్దల్లాగా పడేసి మా భూములు కొట్టేస్తే చూస్తాం. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ భూమిని మీరు? ఇది ఏమి లేదు, మాగుంట శ్రీనివాసరెడ్డి వదులుకుంటాడు, ఆ, ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి వదులుకుంటాడు. లేదంటే పార్లమెంట్ లో ప్రివిలేజ్ ఎలా పెట్టాలో నాకు తెలుసు. ఈ ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు, కాంగ్రెస్ లో ఎంపీ అయ్యాడు, వైసీపీలో ఎంపీ అయ్యాడు, తెలుగుదేశం పార్టీలో ఎంపీ అయ్యాడు. ఒక్క రోజు అన్న యాస్త అఫిడవిట్ లో చూపించినావు నాకు చెప్పానండి? లేదా? ఒక్క రోజు అఫిడవిట్ లో ఎలక్షన్ అఫిడవిట్ లో ఈ ప్రాపర్టీ లేదు. ఎమ్మెల్సీగా ఉన్నాడు, కాంగ్రెస్ లో ఎంపీగా ఉన్నాడు, వైసీపీలో ఎంపీగా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీలో ఎంపీగా ఉన్నారు. నీ ప్రాపర్టీ అయితే నువ్వు ఎందుకు చూపించలేదు అఫిడవిట్ లో, ఎలక్షన్ అఫిడవిట్ లో? ఇది కూడా దేశద్రోహం కిందకే వస్తుందిగా, రాజద్రోహం కిందకే వస్తుందిగా. నిన్ను ఏం చేసుకొని కొట్టాలా శ్రీనివాస్? అంటే ఫ్రంట్ లైన్ లో ఆయన ఉంటలేదు కదా, వేరే వాళ్ళతో చేస్తున్నారు మీడియేటర్. ఎందుకు లేదు, అది మొత్తం తెలుసు. 75 లక్షల పేమెంట్ ఎలా ఇచ్చారో కూడా నేను చెప్పగలను. ఆల్రెడీ చేతులు మారిపోయింది డబ్బు. అక్కడ జూపల్లి రాజారావు అని, వాడి పేరు బోరువెల్ రాజా అంటారు. వాడు దాని వెనక పక్క బోరువెల్ రాజా, వాడి పేరు జూపల్లి రాజారావు. వాడు డేటా ఉందా మా దగ్గర. ఆల్రెడీ నేను కేసు పెడితే కేసు ఎఫ్ఐఆర్ గానీ ఇవ్వాలి. సిఐ గారు కేసు ఇచ్చి నెల అయింది నేను కేసు ఇచ్చి. గ్రామస్తులు అందరూ పోయి సంతకాలు పెట్టి, సిఐ గారు వెంకటరమణ అని ఉంటాడు, కేసు నమోదు చేయమంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయటం. ఏం సార్ వెంకటరమణ సార్, మధు గారు వచ్చేసి కంప్లైంట్ ఇచ్చారు, వీడియో అది నా దగ్గర ఉంది, మీరు ఇంకా కేసు ఎందుకు ఫైల్ చేయలేదు అంటే చేయాలి కదా, అది మీరు ప్రాథమిక రెస్పాన్సిబిలిటీ కదా. గారు మాగుంట సుబ్బరామరెడ్డి రెండోసారి ఎంపీగా ఎలక్ట్ అయినప్పుడు మెట్ట ప్రాంతమైన అప్పుడు కావలి నియోజకవర్గము, కలిగిరి మండలం, జలదింకి మండలం, కొండాపురం మండలం, ఈ 3 మండలాలు కావలి నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. పరిధిలో ఉంటే ఈ ప్రాంతంలో డ్రై ఏరియాలో విద్యని వ్యాప్తి చేయాలని చెప్పి జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు కట్టడానికి ప్రయత్నించారు. దాంట్లో భాగంగా కలిగిరి మండలంలో ఉన్నటువంటి జింకల ఏడుకొండల రెడ్డికి పట్టా భూమి, ప్రభుత్వ పట్టా ఇచ్చారు. దీపారం పట్టా ఇస్తే ఆ భూమిని రోడ్డు పక్కనే ఉందని చెప్పి అతనికి ఏదో చోట నాగసముద్రం రెవెన్యూలో 5 ఎకరాల భూమి ఇచ్చి ఇది విద్యా సంస్థల కోసం ఇచ్చారు. ఆ భూమిని కొంతమంది స్వార్థపరులు, రియల్ ఎస్టేట్ కి దందా చేసే వాళ్ళు, డెకాయిట్లు కొంతమంది కొట్టేయాలని ప్రయత్నం చేస్తున్నారు. డబ్బులు కూడా చేతులు మారినాయని మా దృష్టికి వచ్చింది. లేఅవుట్లు కూడా వేసుకున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెచ్చాడు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ బిల్ నెంబర్ 18/24 మన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ చట్టపరంగా దీనికి పాత్రధారి, సూత్రధారి గతంలో మాగుంట చారిటబుల్ ట్రస్ట్ లో డిగ్రీ కాలేజీలో పనిచేసిన కాటం రవీంద్రారెడ్డి ఈ ల్యాండ్ గ్రాబింగ్ కి పాల్పడుతున్నాడు. 100% అతను అరెస్ట్ చేసి విచారిస్తే పూర్తి వివరాలు బయటకు వస్తాయి. కాబట్టి ఇది 100% మాగుంటోళ్ళ స్వరాజ్యతం కాదు, ఇది ప్రభుత్వ భూమి. కాబట్టి విద్యా సంస్థలు నెలకొల్పాలంటే 2 సంవత్సరాల పరిధిలో కానీ విద్యా సంస్థలు కానీ నెలకొల్పకపోతే అది ప్రభుత్వానికి బాధ్యత. కాబట్టి 30 సంవత్సరాలైనా మాగుంట రాఘవరెడ్డి గారు, మాగుంట సుబ్బరామరెడ్డి అంటే వాళ్ళ తండ్రి గారి పేరు మీద పెట్టారు. మాగుంట సుబ్బరామరెడ్డి గారి తండ్రి మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్. ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడటం కరెక్ట్ కాదు. కాబట్టి దీని మీద తహసీల్దార్ గారిని, ఆర్డీఓ గారికి అందరికి తెలుసు. కాబట్టి కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా చేరి ఈ భూమిని ఎకరా 1,40,00,000 చొప్పున 75 లక్షలు అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ దొంగల్ని పట్టుకొని ప్రభుత్వ భూమిని రక్షించమని వేడుకుంటున్నాం. సామాన్యులు ఎవరు వచ్చినా కేసు తీసుకోకుండా ఉంటాం కనుక మీ పైన కూడా కేసు పెట్టచ్చు. ఆ విషయం మీకు తెలుసా? ఒక సిఐగా మీరు ఇలా చేయడం కరెక్టా? ఇటువంటి ప్రజల ప్రాపర్టీని అఫ్కోర్స్ సివిల్ కేసు అవుతుంది కదా, ఈ సివిల్ మ్యాటర్ అంటే పోలీస్ కిందకి రాదు, ఎంఆర్ఓ బాధ్యత తీసుకోవాలి. కనీసం బోర్డు పెట్టి ఎంఆర్ఓ వాళ్ళు సెక్షన్స్ రాసి ఇది ట్రస్ట్ భూమి ఎడ్యుకేషన్ చేస్తే అసలు ఆటోమేటిక్ రద్దు చేయాలా. ఒక్క రోజు కాలేజీ పెట్టకుండా, ఒక పిల్లోడికి చదువు చెప్పకుండా విద్యా సంస్థ నడిపిస్తామని చెప్పి డూప్లికేట్ మాటలు చెప్పి భూములు కొట్టేయటం తప్పు కదా మురళి గారు. స్వామీజీలు ముసుగులో భూములు కొట్టేస్తారు, ఇట్లా ప్రజా భూములు కొట్టడం తప్పు కదా. నేను అనేది ఒకటే మురళి గారు, ఆ నుంచి అంగుళం కూడా ఎత్తుకొని పోలేడు కానీ శ్రీనివాసుల రెడ్డికి మిగిలి ఉండేది ఏందో చెప్పండి. నా తల తీయటం తప్ప ఇంతకు మించి నేను బతికున్న రోజులు ఆడ చింటు కూడా ఎత్తుకోవాలి శ్రీనివాసుల రెడ్డి. ఎందుకు అంత భయపెడుతున్నారు?
ఇప్పుడు అది కూడా తీస్తా కదా, పెరల్ డిస్టిలరీ భాగవతం కూడా తీస్తా కదా. పెరల్ డిస్టిలరీ సింగరాయకొండ కాడ పెరల్ డిస్టిలరీలో నీ 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 యొక్క పొల్యూషన్ కంట్రోల్ మొత్తం ఒక నదినే చెరబెట్టావు కదా, అది కూడా బయట పెడతా. అది కూడా ఢిల్లీ నేషనల్ మీడియాలో పెడతా. ఆధారాలు ఉన్నాయా? అవునే, ఎందుకు డ్రోన్ విజువల్స్ తీయటం ఎంతసేపు? సరే, పెరల్ డిస్టిలరీ భాగవతం కూడా బయట పెడతా. పెరల్ డిస్టిలరీస్ వల్ల చుట్టుపక్కల వాతావరణం అంతా పాడవుతుంది. నది కల్యూషన్ అయిపోయింది సింగరాయకొండ కాడ. ఏ నది సార్ అది? ఆ నది ఒక వాగులాగా ఉంటది. సింగరాయకొండ కాడ ప్రతి ఒక్కరికి తెలుసు, ఒక నదినే చెరబెట్టిండు. ఆ నది మొత్తం పాడైపోయిందంట కేవలం మద్యం తయారు చేయడం కోసం. అంతే. పెరల్ మ్యాక్డోల్ ఇస్కి అక్కడే తయారవుద్ది. పెరల్ డిస్టిలరీ మ్యాక్డోల్ ఇస్కి బ్రాండ్. ఆ బ్రాండ్ ఈయనకి ఎంత వాటా, ఈ లెక్కర్ మా అతి మంచి ప్రభుత్వం ఎంత వాటా ఇచ్చిందో అది కూడా బయట పెడతా. యాడి పోడు ఈయన వ్యాపారస్తుడు, నేను ప్రజా సామాజిక సేవకుడిని. ఏంది ఎవరిని బెదిరిస్తావు? 70 మంది అన్నదమ్ములు ఉన్నోడిని నీకు లింగం అంటే ఒక్కడో పోతే ఒకడం పోతాం. ప్రజల కోసం, దేశం కోసం, ధర్మం కోసం బతికే కుటుంబం నాది. నీ ఉడతూపులకి ఊడు భయపడ్డ శ్రీనివాసరెడ్డి. నేను ముందే చెప్పిన గౌరవంగా, ఇది 6 నెలల నుంచి చెప్తున్నా మగానికి. పెద్ద మనుషులు పంపించా, మాజీ మండలాధ్యక్షుని పంపించా జిర్రా కృష్ణారెడ్డిని. మర్యాదగా ఉండు అని చెప్పా. నువ్వే తెచ్చుకున్నావు ఏడదాకా. ఇప్పుడు నీ ధనమలం, నీ తమిళనాడు రౌడీలు పోగోతావు. ఊడు భయపడేవాళ్ళు లేడు. నువ్వు తెలుసుకో నా గురించి శ్రీనివాసులు రెడ్డి, ఎంక్వైరీ చేసుకో మధుసూదన్ రెడ్డి అంటే ఏంటి అనేది. ఇప్పుడు ఈ భూమి మీకు వచ్చింది అనుకో, మీరేం చేస్తారు దీన్ని? సిఐ ఆఫీస్ ఒకటి రెంటల్ బిల్డింగ్, సిఐ బిల్డింగ్ కట్టుకోవచ్చు, సర్కిల్ ఆఫీసు. రెండోది ఇరిగేషన్ ఆఫీసు. మాకు సోమశల ఉత్తరపు కాలువకు సంబంధించినట్టే ఒక డివిజనల్ ఆఫీసు కట్టొచ్చు. లేదు ఒక డిగ్రీ కాలేజ్ కట్టుకుంటాం. మాకు భూమి లేదాడ, ప్రజా ఉపయోగం కోసం వాడండి. ఒక డిగ్రీ కాలేజో, ఒక ఇంజనీరింగ్ కాలేజ్కో, లేదంటే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్కి ప్రతిపాదనలు పెట్టున్నాం. అంటే మీ బాధ అంతా ఒకటే, ప్రజల భూమిని అక్రమంగా లాక్కుంటున్నాడు అని తప్పించి ఆ భూమిని ప్రజలకు ఉపయోగపడే ఏ ఆఫీస్, ప్రభుత్వ ఆఫీసులు ఏని పెట్టుకోవచ్చు. హ్యాపీ సిఐ ఆఫీస్ రెంటెడ్ బిల్డింగ్ లో ఉంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ కలిగిరి జలదకి మండలం, కొండాపురం మండలం, ఇంజుమూరు మండలం, కలిగిరి సర్కిల్ ఆఫీస్ కింద సిఐ ఆఫీస్ కేటాయించండి. నేనేమనుకుంటున్నా అంటే ఇందులో మధు గారికి ఏమైనా షేర్ వస్తుందేమో, ఊరంతా పంచుకుంటారేమో. ఆ స్థలాన్ని పంచుకొని, లేకపోతే దాంట్లో అందరు కలిసి ఒక ప్రైవేట్గా ఏదైనా పెట్టుకుంటారేమో. అలా ఏం కాదు, అది ప్రభుత్వ భూమిని ప్రభుత్వ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ కావచ్చు, సిఐ ఆఫీస్ కావచ్చు, లేదంటే గవర్నమెంట్ కళాశాల కావచ్చు, దానికోసం ఉపయోగించమనేది ఇది నిస్వార్థమైన పోరాటం. నాకు అర్థమైంది. సరే, ఎవరు చేయాలి పోరాటం? ఎమ్మెల్యే చేయాలా, స్థానిక ఎమ్మెల్యే చేయాలా పోరాటం? నేను చెయ్యాలా? నేను ఒక చిన్న అసామాన్యుడిని, నీకు తెలిసిందే కదా మురళి. ఎంపీ ఉంటే ఎమ్మెల్యే ఎందుకు చేస్తాడు పోరాటం? ఎంపీ ఉంటే ఇది నెల్లూరు పార్లమెంట్, ఏవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కింద ఉంది, ఉదయగిరి, ఒంగోలు కింద లేదు. అంటే ఏవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆయన ఒక్కడే కదా ఇరుక్కున్నది, ఏవిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కూడా ఇరికిచ్చిండు. మా పెంచిరెడ్డి అంకుల్ ఉండడు, ఆయన ఓఎస్డి సన్నపరెడ్డి పెంచిరెడ్డి గారు. అంకుల్ నీకు చేతులు ఎత్తి దండం పెడతానంటే ఏంటి వీళ్ళందరూ బంధువులా ఏంది అనిపిస్తా ఉంది. ఒకడేం తెలుగుదేశం పార్టీలో, ఒకడేం కాంగ్రెస్ పార్టీలో. అధికారంలోకి ఏ పార్టీకి వచ్చి ఆ పార్టీకి వస్తారు. వీళ్ళందరూ బంధువులే. కాసేపు వాడిని తిడతారు, కాసేపు వీడిని తిడతారు. వాడి అధికారంలో ఉంటే వాడి పక్కకి, ఈడు అధికారంలో ఉంటే ఈడి పక్కకి. ఎటు కూడా అధికారం వాళ్ళ కొంపల్లో. ప్రజలేమో అమాయకులు, వీళ్ళ కోట్లేసి ప్రజలేమో అమాయకులు. దొంగలు ఊళ్ళు పోల్చుకున్నారు సార్. బాబు రాజకీయ నాయకులు సార్, సేవ చేయడానికి వచ్చారు. సేవ చేయడానికి బొంగ ఇల్లు వచ్చిందా? దోపిడీ చేసుకోవడానికి వచ్చారు ప్రజల ఆస్తులు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. బొంగ నేను ఢిల్లీలో చూపిస్తా కదా నా సినిమా ఏంటో తడాక ఏందో. మాగంటి శ్రీనివాసులరెడ్డి వాళ్ళ ఒక సినిమా చూపించండి, అరవింద్ క్రేజీ వాళ్ళ ఈయనకి. ఇది లెక్కర స్కామ్. నా సినిమా ఎట్టుంటుందో, సుభాష్ సేన సినిమా ఎట్టుంటుందో త్వరలో చూడబోతాడు ఈయన. నేను ఒక కాల్ ఫర్ చేస్తే 5,000 మంది వచ్చారు ఢిల్లీకి, పార్లమెంట్ ముట్టడికి. నిన్ను ముట్టడించడం ఎంతసేపు రా నాకు ఢిల్లీలోనో? నిమిషం పట్టదు. ఒక్క ఫోన్ చేసి సుభాష్ సేన మొత్తం రమ్మన్నాను అనుకో, భారతదేశంలో ఉండే వాళ్ళందరినీ, అన్ని కేంద్రపాలిత రాష్ట్రాల నుంచి వచ్చేస్తారు. ఏంద్రబాబు నీ ఇంటి ముందు కూర్చుంటాం. ఏంటి నువ్వు బెరికి కట్ల కట్టేది నన్ను? నేను పోయినా ఉద్యమం ఆగదు. మా నేతాజీ భవన్ 6 ఫ్లోర్లు ఉంటది కరోలు బాగులో. ఏంది నువ్వు చేసేది మమ్మల్ని? ఒక ఫ్లోర్లో ఈసారి వెళ్ళినప్పుడు ఉండాలి కానీ. సో అది మొత్తానికి ప్రజల భూమి ప్రజల కోసం వాడటం కోసం తన స్వరాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. ఫైటింగ్ కూడా గట్టిగా చేస్తున్నారు. అక్కడ కూడా ప్రజలు మధు గారికి సపోర్ట్ చేస్తూనే అక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్ జరగకుండా ఇది కాంపౌండ్ వాళ్ళు కడతానికి ట్రై చేస్తున్నారు. అంటే అది కూడా కట్టకుండా అడ్డంగా నిలిపారు. కానీ సిఐ, ఎంఆర్ఓ, జేసీ, కలెక్టర్ గారు, ఎంపీ గారు, లోకల్ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా ఇందుట్లో నిలబడాలి ముందు. ఇందుట్లో భాగస్వామి, ప్రభుత్వ ఆస్తి కాపాడటానికి ఇళ్ళు నిలబడాలి ముందు. కానీ వాళ్ళు ఎవరు ఉండకపోవడంతో ఒక సామాన్యుడిలాగా ఈయనే ఫైట్ చేస్తున్నారు. సపోర్ట్ చేద్దాం, లెట్ us ఫైట్ ఫర్ ద గుడ్ కాజ్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మురళి. థ్యాంక్ యూ. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.